హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బేసిక్గా ఈ రోజుల్లో మనము చాలా బిజీ పనిలో ఉంటాం. బిజీ పనిలో ఉన్నప్పుడు మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినేసి పడుకుంటాం. అలాగే మనం ఈరోజు మన దేశంలో ఇంత సురక్షితంగా ఉన్నామంటే ఖచ్చితంగా దానికి కారణం ఒక్కరే. ఈ రెండు టర్మ్స్లో కూడా మనకు ఏదైతే ఇంటికి వెళ్ళగానే ఇంత తిని పడుకుంటామో అక్కడ మనకు రైతు అనేవాడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ రైతు లేకపోతే మనము ఇంత తిని పడుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ను వదిలేస్తే మనకు వేరే ఆస్కారం లేదు. అలాగే మన దేశంలో మనం ఇంత భద్రంగా ఉన్నాము, మన పిల్లలతో హ్యాపీగా ఉన్నాము, మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామంటే మన దేశం బయట ఎవరైతే మన జవాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా పటిష్టంగా అక్కడ మన కోసం కాపలా కాస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసుకొని అక్కడ వాళ్ళు కాపలా కాస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా మన దేశంలో ఉండగలుగుతాం. సరే, ఈ మేటర్ అంతా ఎందుకు, ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మనం మిగతా విషయం ఏంటనేది మాట్లాడదాం. కొంతమంది ఒక టోల్ ప్లాజా దగ్గర వచ్చి ఆ టోల్ ప్లాజా మీద వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. అక్కడ ఏవైతే ఫర్నిచర్స్ ఉంటాయో, అక్కడ ఏవైతే అద్దాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా దాడి చేసి ధ్వంసం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏమైనా తప్పుడు వ్యక్తుల, రౌడీలా అంటే వీళ్ళు రౌడీలు కాదు, రైతులు. సో మరి రైతులకి ఇంతగానో కోపం ఎందుకు వచ్చింది? మరి రైతులు ఎందుకు ఒక టోల్ ప్లాజా దగ్గర, ఒక హైవే పైన ఉండే టోల్ ప్లాజా దగ్గర అక్కడ ఏవైతే లైనర్స్ ఉంటారో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు, అక్కడ ధర్నా చేస్తారు. మరి ఎందుకు ఒక రైతుకు అంతగానో కోపం ఎందుకు వచ్చింది అని అంటే ఈ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా దీని గురించి మాట్లాడుకున్నందుకు మనము కొద్ది రోజుల క్రితం మన దేశం మీద పెహల్గామా దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత చాలా మంది కూడా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతీకార చర్య ఉండాలని చెప్పి కోరుకున్నారు. సో దానికి ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఇండియన్ ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా సాధించింది. సో అందులో పాల్గొని వచ్చిన ఒక వ్యక్తి పైన దాడి జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక జవాన్ పైన మన దేశంలో, మన ఇండియాలో, మన దేశానికి సంబంధించిన ఒక జవాన్ పైన దాడి జరిగింది. విషయంలోకి వెళ్ళిపోయినట్టయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత అక్కడ ఆపరేషన్ సింధూర్లో తను పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత తన హాలిడేస్ కోసం తన ఊరికి రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని సొంత ఊరికి వచ్చాడు. తిరిగి హాలిడేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డ్యూటీలో విధి నిర్వహణకు అతను వెళ్తున్నాడు. సో ఢిల్లీ నుంచి అతనికి ఫ్లైట్ ఉంది. సో ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కడానికి ఎక్కడైతే అతని విలేజ్ ఉందో అతని విలేజ్ నుంచి అతను వెళ్తున్నాడు, బయలుదేరాడు. సో అతని ఫ్రెండ్, తన పేరు వచ్చేసి జవాన్ పేరు వచ్చేసి కపిల్, అతని ఫ్రెండ్ వచ్చేసి శివం. వీళ్ళిద్దరు కూడా వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక టోల్ ప్లాజా ఉంది. టోల్ ప్లాజా దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. వీళ్ళ ముందు చాలా రద్దీ ఉంది. కాబట్టి మనోడు ఆర్మీకి సంబంధించిన జవాన్ కాబట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. నేను ఇలా ఆర్మీలో పనిచేస్తాను, నాకు ఫ్లైట్ మిస్ అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి మనోడు ఐడి కార్డ్ చూపించాడు. సో టోల్ సిబ్బంది ఎలాంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ వెళ్ళాడు. ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి మనోడు వెళ్ళి అడిగితే మనోడు ఐడి కార్డు తీసుకొని కింద పడేస్తారు. సో మాట పెరిగింది. సో అక్కడ చిన్న గొడవ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్ క్లారిటీగా ఉంటుంది, కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విజువల్లో చూస్తుంటే మీకు క్లారిటీగా అనిపించదు, కాకపోతే మీకు వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఏంటంటే ఈ విజువల్లో మాట పెరిగిన తర్వాత, వాగ్వాదం పెరిగిన తర్వాత ఎవరైతే కపిల్ జవాన్ ఉన్నాడో అతని పైన ఆ టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా అతని పైన దాడి చేశారు. అక్కడ ఒక పోల్ ఉంది. ఆ పోల్కి అతని చేతులు ఇలా పట్టేసుకొని కట్టేసి రాళ్లతో దాడి చేయడం జరిగింది. అక్కడ ఏవి దొరికితే అవి వాటితో దాడి చేశారు. అలాగే అతని ఫ్రెండ్ ఎవరైతే శివం ఉన్నాడో తను వెళ్ళి ఆపే ప్రయత్నంలో అతని పైన కూడా దాడి చేశారు. ఇద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో దీని గురించి పూర్తి ఇష్యూ అయితే అయింది. సో దీనివల్ల రైతులకు కోపం వచ్చి ఎవరైతే విలేజ్ వాళ్ళు ఉంటారో ఒక జవాన్ పైన ఇలాంటి దాడి జరిగింది, మన ఇండియాలో, మన దేశంలో ఒక జవాన్ పైన దాడి జరిగింది కాబట్టి దీనికి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఏదైతే ఆ మీరట్ సంబంధించిన టోల్ ప్లాజా ఉందో అక్కడ వాళ్ళు వచ్చి ధర్నా చేశారు. అలాగే ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ టోల్ ప్లాజాకి సంబంధించిన బిల్డింగ్ ఉందో అద్దాలు కూడా ధ్వంసం చేశారు. సో ఈ విషయం తెలుసుకుని ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో సంగీత్ సోమ్, తను కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. అయితే బేసిక్గా అది జరిగింది ఉత్తరప్రదేశ్లో బేసిక్గా యోగి గారి పాలన నడుస్తుంది, బుల్డోజర్ పాలన నడుస్తుంది. మరి అక్కడ మన ఇండియాకి రక్షణ, మన ఇండియాకి కాపలాగా ఉన్న ఒక జవాన్ పైన దాడి జరిగింది. సో ఈ విషయం తెలుసుకొని చాలా మంది కూడా దీనిపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం జరిగింది. ఈ దాడిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి ఎవరైతే కొంతమంది ఉన్నారో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది పరారీలో ఉన్నారని చెప్పి మీరట్కి సంబంధించిన ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సో మీరట్ సంబంధించిన ఎస్పీ రాకేష్ మిశ్రా ఈయన మాట్లాడుతూ ఎవరైతే 6 అయితే ప్రజెంట్ పట్టుకోవడం జరిగింది, మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం. ఎందుకంటే ఇలాంటి చర్యలని ఎవరు కూడా ఉపేక్షించకూడదు. మన దేశానికి రక్షణగా ఉన్న ఒక వ్యక్తి పైన ఇలాంటి చర్య అనేది నిజంగా కరెక్ట్ అయిన విషయం కాదు. మన దేశాన్ని ఖచ్చితంగా దేశం ముందుకు వెళ్ళాలంటే ఎంత టెక్నాలజీ పరంగా డెవలప్ అయినా మనకు ఒక రైతు, ఒక జవాను, జై జవాన్ జై కిసాన్ ఏ విధంగా అంటామో వీళ్ళిద్దరు కూడా మన దేశానికి వెన్నెముక్క లాంటి వారు. అలాంటి వ్యక్తి పైన, కపిల్ పైన ఇలాంటి దాడి జరగడం అంతా సోషల్ మీడియా పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి రాకేష్ మిశ్రా కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అక్కడ గవర్నమెంట్ అనేది, పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావడం జరిగింది. అందులో ఎవరైతే టోల్ సిబ్బంది ఉంటుందో అందులో ఒక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి మనకు రాకేష్ మిశ్రా అయితే చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి చర్య అనేది ఎవరు కూడా ఉపేక్షించకూడదు. ఎందుకంటే మన మీద ఇంత హ్యాపీగా ఉండి మనం తిని మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉంటున్నామంటే ఎవరైతే జవాన్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సాక్రిఫైస్ చేసి అక్కడ వెళ్ళడం జరుగుతుంది
జరుగుతుంది. అది కూడా మామూలు జవాన్ కాదు, ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకున్న ఒక వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది ఇండియన్స్ హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పహల్గామా దాడిలో ఎవరైతే కోల్పోవడం జరిగిందో, ఫ్యామిలీ మెంబర్స్ ను కోల్పోవడం జరిగిందో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉండాలని చెప్పి ఇండియా మొత్తం కోరుకుంది. మరి అలాంటి ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకున్న ఒక వ్యక్తి పైన ఇలా దాడి చేయడం అనేది నిజంగా నిర్మానుషం. సో దేశంలో నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, సినీ నాయకుడికి కానివ్వండి, రాజకీయ నాయకుడికి కానివ్వండి, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనం ఖచ్చితంగా కిసాన్లకి, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి, ఇంకా ఖచ్చితంగా మనల్ని కాపలా కాసే ఎవరైతే జవాన్లు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. మరి మన ఇండియన్ జవాన్కి సంబంధించి ఒక వ్యక్తి పైన ఇలా దాడి జరిగింది, కొంతమంది సిబ్బంది ఇలా దాడి చేశారు. మరి వాళ్ళపైన కఠినంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.